హాయ్. ఈరోజొచ్చిందనేసి మనం ఇంతవరకు ఏం చూసినాము, HTML5 అంటే ఏమి? దానికి ఏ టూల్స్ కావాలా? దానికి ఏం టెక్స్ట్ ఎడిటర్స్ తెలుసుకున్నాము. నెక్స్ట్ నిన్నటి వీడియోలో ఏం తెలుసుకుంటిమి? హెడ్ ట్యాగ్ ఉంది గదా! హెడ్ ఎలిమెంట్ దాని గురించి దాంట్లో ఏమేమి యూజ్ చేస్తామని. ఆ హెడ్ ఎలిమెంట్‌లోనే మనము టైటిల్ చూసినాము. నెక్స్ట్ ఏమొచ్చింది క్యాట్ సెట్ ఎలా క్యారెక్టర్ ఎన్కోడింగ్‌ని ఎలా యూజ్ చేయాలని చూసినాము. నెక్స్ట్ బేస్ ఎలిమెంట్ గురించి చెప్పినాను. నెక్స్ట్ స్క్రిప్ట్ ట్యాగ్, లింకులు అవంతా నిన్న వీడియోలో చెప్పినాను. ఈరోజొచ్చిందనేసి మనం ఏం చేస్తాము, మెటా ట్యాగ్ ఇది కూడా మనం ఎక్కడ యూజ్ చేస్తాంరా అంటే హెడ్ ఎలిమెంట్‌లోనే యూజ్ చేస్తాము. ఈ హెడ్ ఎలిమెంట్‌లోనే ఇదేమి మెటా ట్యాగ్‌లో ఇది ఒక ట్యాగ్ అన్నమాట. ఇదొచ్చిందనేసి ఈ మెటా దీని ద్వారా మనకి మెటా ట్యాగ్స్ అనేదేమి మెటా డేటా ఎలిమెంట్ దట్ ఎగ్జిస్ట్ డేటా సెక్షన్ మెటా డేటా ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద HTML డాక్యుమెంట్. అంటే ఏమి ఈ డాక్యుమెంట్‌కి సంబంధించి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు గదా! ఈ డాక్యుమెంట్‌కి సంబంధించినటువంటి డేటాని ఇదేం చేస్తుంది బ్రౌజర్‌కి ఇస్తుందన్నమాట. ఇప్పుడు మీరు ఇక్కడ చూసేటువంటి ఇప్పుడు ఇదనుకోండి. ఇది ఒక డేటా అనుకోండి. ఈ బ్రౌజరు దీని టైటిలు ఇదంతా ఇప్పుడు ఇక్కడ ఉంది గదా! ఈ టైప్స్ ఆఫ్ మెటా ట్యాగ్స్ ఇన్ HTML5 ఇదేమి ఈ టైటిలు. ఈ టైటిల్‌ని నెక్స్ట్ దీని యొక్క డిస్క్రిప్షన్‌ని దీంట్లో ఏమేం కీవర్డ్స్ యూజ్ చేస్తున్నాము. ఇదంతా కూడా ఏం చేస్తుందిరా అంటే బ్రౌజర్‌కి చెప్తుందన్నమాట. ఇన్ఫర్మేషన్‌ని ఇదేమి ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ మెటా డేటా అనేది ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది HTML డాక్యుమెంట్ టు బ్రౌజర్, సెర్చ్ ఇంజిన్స్, అదర్ వెబ్ డివైస్ సర్వీసెస్ రాదర్ దాన్ డిస్ప్లేయింగ్ కంటెంట్ ఆన్ ది పేజ్. దీన్ని బట్టి మీకేమర్థమవుతుంది? ఈ మెటా ట్యాగ్‌ల్లో మనం యూజ్ చేసేటువంటి మనం ఏమి యూజ్ చేసినా అదొచ్చిందనేసి మనకు కనపడదు. ఎక్కడ? ఇప్పుడు మీరు ఇదనుకోండి, ఈ పేజ్ అనుకోండి. ఇప్పుడు నేనిక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపెట్టాను. ఇప్పుడు నేనిక్కడ ఈ బేస్ అనేది మీకు కనపడదు. సపోజ్ నేనిప్పుడు ఇక్కడొచ్చిందనేసి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంటది చూద్దాం. మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇదనుకోండి. ఇప్పుడు నేను దీన్ని తీసుకుంటున్నాను. దీన్ని తీసుకొని నేనెక్కడ చేస్తున్నాను? ఇక్కడ దీంట్లో పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసిన తర్వాత నేనేం చేస్తాను? సేవ్ చేస్తాను. సేవ్ చేశానా? నెక్స్ట్ ఎక్కడికొస్తాను? డెస్క్‌టాప్‌కొస్తాను. డెస్క్‌టాప్‌లోకొచ్చిన తర్వాత నేను దీన్ని ఓపెన్ చేస్తాను. ఇక్కడ దిస్ పేజ్ డెమాన్‌స్ట్రేట్స్ ద యూజ్ ఆఫ్ మెటా ట్యాగ్స్. ఓకేనా? ఇక్కడ చూడండి. ఇది మాత్రమే ఉన్నది. ఇక్కడ మీకేం కనపడుస్తాంది? జస్ట్ ఇది మాత్రం కనపడుస్తాంది. మీకు ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ డేటా పూర్తిగా ఇదేమి కనపడట్లేదు. అంటే ఏమి ఇది డేటా ఇదేం చేస్తుంది? ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ పేజ్ అనేది టైటిల్ అనేసి ఉందా ఇక్కడ? ఇది. ఈ ఎగ్జాంపుల్ పేజ్‌కనమాట. నెక్స్ట్ ఆథరు, నెక్స్ట్ డిస్క్రిప్షను ఇవంతా ఏమి మనకు కనపడదు. అదే ఇక్కడ ఇచ్చిండిది. దీనికి ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పారు గదా! ఏమని చెప్పినారు? ఇక్కడ చూడండి మెటా ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది HTML డాక్యుమెంట్ టు బ్రౌజర్స్, సెర్చ్ ఇంజిన్స్ ఆర్ వెబ్ సర్వీసెస్. అంటే ఏమి రాదర్ దాన్ డిస్ప్లేయింగ్ కంటెంట్ ఆన్ ది పేజ్. మనకు ఇక్కడ కనపడదు. అదే నేనిప్పుడు కంట్రోల్ యూజ్ చేసి చూపెడతాను. ఇక్కడ చూడండి. మీకిక్కడ కనపడుస్తుందా? ఇది. అర్థమైందా? మనకు ఇది డేటా మాత్రమే కనపడిస్తుంది బాడీలో. ఈ హెడ్ ట్యాగ్‌లో ఉన్నటువంటి ఈ డేటా మొత్తము మనకేమి కనపడదు. ఓకేనా? అదే ఇక్కడ ఇచ్చిండేది. నెక్స్ట్ ఎందుకు మనకు ఇదేమి అనేది ఆల్రెడీ చెప్పినాను. ఇది స్పెసిఫై‌గా క్యారెక్టర్ ఎన్కోడింగ్ గాని, డాక్యుమెంట్ డిస్క్రిప్షన్ గాని, కీవర్డ్స్ గాని, ఇంకా చాలా డేటా ఏమైతే ఉంటాయో అంటే మనమేమి ఇది ఇండైరెక్ట్‌గా మనము బ్రౌజర్‌కి, సెర్చ్ ఇంజిన్స్‌కి, వెబ్ సర్వీసెస్ మిగతా వాటికి అన్నిటికి మనం ఏం చెప్తున్నాం అంటే ఇండైరెక్ట్‌గా మనం ఏం చేస్తున్నాము ఒక మెసేజ్‌ని అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నామనమాట. అర్థమవుతుందా? మనము ఒక మెసేజ్‌ని బ్రౌజర్‌కి ఇస్తాన్నాం. ఈ పేజ్‌లో వచ్చిందనేసి ఈ కీవర్డ్స్ ఉన్నాయి. సో, ఈ కీవర్డ్స్ ఉండడం వల్ల దీన్ని ర్యాంక్ చెయ్యి అనేసి మనము బ్రౌజర్‌కి చెప్తాన్నామనమాట. సెర్చ్ ఇంజిన్‌కి ఇది డిటెక్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు సెర్చ్ ఇంజిన్ గూగుల్‌లో వచ్చిందని ఇక్కడ ఏదైనా ఉందనుకోండి. దీన్ని మనం ఏదన్నా ఇప్పుడు ఇప్పుడు డీప్‌సీక్ అనుకోండి. నేను ఈ డీప్‌సీక్ సెర్చ్ చేస్తానంగానే మనకి ఈ డీప్‌సీక్‌ని తెచ్చి ఇక్కడ మనకు చూపెడతాందంటే దానికి అర్థం ఏమి? ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇది డీప్‌సీకు. ఇది ఒక వెబ్‌సైటు. ఓకేనా? ఇది ఒక వెబ్‌సైట్ అయినప్పుడు దీని డీప్‌సీక్ అనేసి ఏముంది ఇక్కడ? టైటిల్ ఉంది. ఇప్పుడు మీకు చూపెడతాను చూడండి. HTML లాంగ్వేజ్ ట్రాన్స్‌లేట్ ఇంటూ హెడ్ టైటిల్ ఈడ చూడండి డీప్‌సీక్ అనేసి ఉన్నది. చూసినారా? అర్థమవుతుందా? ఇక్కడేముంది? డీప్‌సీక్ టైటిల్ అనేసుందా? సో, దీన్ని బట్టిందనేసి ఇదేం ఈ గూగుల్ అనేది ఏం చేస్తుంది? డీప్‌సీక్ అని సెర్చ్ చేస్తానంగానే ఇది ఒక సెర్చ్ ఇంజిన్ అన్నమాట. ఈ టైటిల్‌ని దీంట్లో పోయిందని అంటే ఏమి? ఇది మనకు కనపడదు. ఏది? ఇది మనకు కనపడదు. కానీ ఇక్కడ మనకు సెర్చ్ ఇంజిన్ అర్థం చేసుకునే లాంగ్వేజ్‌లో ఇదేం చేస్తుంది? కనెక్ట్ చేసేస్తుందన్నమాట. అర్థమవుతుందా? ఈ మెటా ట్యాగ్స్ వల్ల ఇదేమి ఈ ఇన్ఫర్మేషన్‌ని బ్రౌజర్‌కి సెర్చ్ ఇంజిన్ ఇప్పుడు ఇదేమి గూగుల్ క్రోమ్ అనేది బ్రౌజర్‌కి. ఈ బ్రౌజర్‌కి ఏం చేస్తాంది? ఇన్ఫర్మేషన్ ఇస్తాంది. అలాగే సెర్చ్ ఇంజిన్స్ అంటే ఇప్పుడు ఇది గూగుల్. ఈ గూగుల్‌కి ఎలా తెలుస్తది ఇది డీప్ సీకే అనేసి? సో, ఆ డీప్ సీక్ అని తెలియడానికే మనం ఏం చేస్తాము? దాన్ని టైటిల్‌లో దాన్ని మెన్షన్ చేస్తామనమాట. ఇది డీప్ సీకు అనేసి. సో, ఆ గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఏం చేస్తుంది? ఈ డీప్ సీక్ అనేసి ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు ఈ టైటిల్‌లో ఏమైతే ఉందో దాన్ని బట్టి తెచ్చి మనకు చూపెడుతుందనమాట. అర్థమైందా? అంటే డీప్ సీక్ గురించి ఇన్నున్నాయి అనేసి దానికర్థం. అర్థమైంది గదా! నెక్స్ట్ మెటా ట్యాగ్స్ గురించింది. నెక్స్ట్ ఏమి లిస్ట్ ఆఫ్ మెటా ట్యాగ్స్. మనము ఇప్పుడు క్యాట్ సెట్ గురించి, ఎన్కోడింగ్ గురించి చెప్పాను. నెక్స్ట్ వీటి గురించి చెప్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడొచ్చిందనేసేమి క్యాట్ సెట్ గురించి నేను మీకు ఆల్రెడీ చెప్పినాను. నెక్స్ట్ ఇది టైటిల్ గురించి చెప్పినాను. నెక్స్ట్ ఏమి ఇది మెటా నేమ్ ఆథరు. మనము మెటా నేమ్ అంటే ఈ పేజ్‌ని ఎవరైతే రాసినారో వాళ్ళ ఆథర్ పేరన్నమాట.
సపోజ్ ఇప్పుడు ఇదనుకోండి, ఇదొచ్చిందనేసి ఎవరు రాసినారు అనేసి ఎలా తెలుస్తుంది? ఇక్కడ చూడండి ఆథర్ అనేసుందా? సో, ఈ పేజ్ మొత్తాన్ని ఎవరు రాసారు? ఆగారపు రమేష్ అనే అతను రాసాడు అనేసి మనం బ్రౌజర్‌కి, సెర్చ్ ఇంజిన్‌కి చెప్తామనమాట. ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేసినాననుకోండి, సపోజ్ ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేసినానురా అంటే, ఈ ఆగారపు రమేష్‌కి సంబంధించినటువంటి ఏం ఆర్టికల్స్ రాసినారో అది మొత్తము మనకేం చేస్తుంది? తెచ్చి చూపెడుతుంది. ఇప్పుడు చూడండి 185 పోస్టులు రాసాడు. సో, ఆ పోస్టులకు సంబంధించిన మొత్తము మనకు ఇక్కడ కంటెంట్ వస్తుందనమాట. ఇది ఆథర్ అనమాట. అర్థమైందా? ఇది ఆథర్ గురించి చెప్తా ఉంది. నెక్స్ట్ ఏమి డిస్క్రిప్షన్. అంటే ఏమి థిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ HTML పేజ్. అంటే మనం బ్రౌజర్‌కి మనం ఏమని చెప్తున్నాము? ఇది ఆహ్, ఈ ఒక ఎగ్జాంపుల్ డిస్క్రిప్షన్ అనమాట. ఈ పేజ్ దేని గురించి చెప్తాంది అనేసి. ఇప్పుడు అలానే దీంట్లో గూడా ఉంటాదనమాట. దీనికి గూడా ఉంటది. అర్థమవుతుందా? నెక్స్ట్ ఏమి కీవర్డ్స్. అంటే ఈ పేజ్‌లో ఏమేం కీవర్డ్స్ మనం యూజ్ చేస్తాండాము అనేసి. ఇప్పుడు ఇదేమి ఎగ్జాంపుల్ HTML మెటాడాటా అంటే మెటాడాటా గురించి మనం చెప్తున్నాం కాబట్టి ఇది మెటాడాటా అనేసి. నెక్స్ట్ ఇంకోటేమి రోబోట్స్. అంటే ఏమి ఇది రోబోట్ అంటే ఏమి గూగుల్ బోట్ వచ్చిందని దీన్ని ఇండెక్స్ చేయాలనా? చేయకూడదా? అనేసనమాట. దాని గురించనమాట ఇది. మీకు ముందు ముందు పోయినారంటే మీకే అర్థమవుతుంది. నేనిప్పుడు బేసిక్స్ మీరు ఈజీగా అర్థం చేసుకోవడానికి నా వల్ల అయినంత ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఇది బేసిక్స్ అనమాట. మీరు ముందు ముందు పోతా అంటే మీరు డెప్త్‌గా పోయే కొద్దీ మీకే ఈజీగా అలవాటైపోతుంది. ఈజీగా. నెక్స్ట్ ఏమి వ్యూ పోర్ట్. ఈ వ్యూ పోర్ట్ ద్వారా మనము ఏం చేస్తాము? ఈ విడ్త్ అనేదేమి డివైస్ విడ్త్. అంటే ఏమి? ఈ వెబ్‌సైట్ యొక్క విడ్త్‌ని ఈ డివైస్ విడ్త్. ఒకవేళ సపోజ్ ఇదే వెబ్ పేజ్‌ని మనము ఒక పెద్ద పిక్చర్ హాల్‌లో వేసినా కూడా అది కూడా అప్పుడు కూడా ఎలా కనపడిస్తుంది? ఇలానే కనపడిస్తుందనమాట. అంటే ఏమి? ఆ పేజ్ వచ్చిందనేసి ఆ డివైస్ విడ్త్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగానే అది కంపాటిబిలిటీ తీసుకోవడానికి మనం ఇక్కడ డివైస్ విడ్త్ ఇనిషియల్ స్కేల్ ఈక్వల్స్ టు ఇలా రాసామనమాట. టైటిల్ అనేది ఇంపార్టెంట్. అర్థమైంది గదా! థాంక్ యూ.